బనేగా కరోడ్పతి అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న ఈ షో ఎంతో మంది కష్టాలను వారి మేధస్సుతోనే తీర్చిన విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్పతి సీజన్ 17వ షో రన్ అవుతుండగా ఇటీవల షోలో జరిగిన ఓ సంఘటనపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. గుజరాత్లోని గాంధీనగర్కు చెందిన 5వ తరగతి విద్యార్థి ఇషిత్ భట్ హాట్ సీట్కు చేరుకున్నాడు. చిన్న వయసులోనే హాట్ సీట్కు వచ్చిన ఇషిత్ను అమితాబ్ అభినందించారు కూడా. ఇక్కడి వరకు అంతా బానే ఉన్నా ఆ తర్వాత ఆ బాలుడు అమితాబ్తో ప్రవర్తించిన తీరు చాలా విమర్శలకు దారితీసింది. పిల్లాడిని పెంచే పద్ధతి ఇదేనా అంటూ నెటిజన్లు ఇషిత్ తల్లిదండ్రులపై ఫైర్ అవుతున్నారు. మరికొందరు మాత్రం చిన్న పిల్లాడిని పట్టుకొని ఇలా మాట్లాడడం సిగ్గుచేటని కమెంట్స్ చేస్తున్నారు. ఆ పిల్లాడి విషయంలో సోషల్ మీడియా రెండుగా చీలిపోయి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అయితే ఇంత చర్చకు దారి తీసిన అసలు విషయం ఏంటంటే ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ రౌండ్ గెలిచి హాట్ సీట్కు చేరుకున్న ఇషిత్ అమితాబ్ రూల్స్ చెప్పకముందే తనకు రూల్ తెలుసని కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదని అన్నాడు. సరే అని ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు బిగ్ బి. వరుసగా 4 ప్రశ్నలకు సమాధానాలు వెంటనే ఇచ్చిన ఇషిత్ 5వ ప్రశ్న అడిగినప్పుడు మాత్రం ఆప్షన్లు ఇచ్చే వరకు కూడా వెయిట్ చేయకుండా త్వరగా ఆప్షన్స్ ఇవ్వండి అంటూ బిగ్ బినే కంగారు పెట్టాడు. ఆప్షన్స్ ఇచ్చాక ఒక ఆన్సర్ కూడా సెలెక్ట్ చేశాడు. ఎప్పట్లాగే ఆ ఆన్సర్ని లాక్ చేస్తున్నానని అమితాబ్ అనగా ఒకటేంటి 4 లాక్స్ వేయండి అని అతి విశ్వాసం చూపించాడు. చివరికి ఆ ప్రశ్నకు ఇషిత్ చెప్పిన సమాధానం తప్పు అయింది. దీంతో ఎలాంటి ప్రైజ్ మనీ గెలుచుకోకుండానే షో నుంచి వెళ్ళిపోయాడు ఇషిత్. కానీ ఇషిత్ ఓవర్ కాన్ఫిడెన్స్ అత్యుత్సాహం ప్రదర్శించాడంటూ నెటిజన్లు అతని వీడియోలను వైరల్ చేశారు. అయితే ఇంత జరిగిన ఇషిత్ విషయంలో అమితాబ్ ప్రవర్తనపై మాత్రం నెటిజన్లు ప్రశంసలే కురిపించారు. ఆయన ఏ మాత్రం అసహనం వ్యక్తం చేయకుండా కొన్నిసార్లు పిల్లలు ఓవర్ కాన్ఫిడెన్స్తో తప్పులు చేస్తున్నారని చెప్పుకొచ్చిన తీరుపై నెటిజన్లు ఆయన్ని మెచ్చుకుంటున్నారు. మీరు కూడా ఆ వీడియోని ఒకసారి చూసి మీ కామెంట్ ఏమిటో చెప్పండి.